అందరికీ నమస్కారం. ముఖ్యంగా జగంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తానని మిత్రులారా. నేను మరోత్ శివగణేష్, జగంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తా ఉన్నాను. డాక్టర్ ఎంఎం పళ్ళవరాజు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జగంపేట నియోజకవర్గంలో పనిచేస్తాం. ఈయన పాటంశెట్టి సూర్యచంద్ర గారు, వారింటి వద్దనే ఉన్నాం ఇప్పుడు. ఈయన లాస్ట్ 2019లో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. 2024లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 12,000 ఓట్లని ఈయన పొందగలిగారు, ప్రజామతం పొందగలిగారు. డాక్టర్ నక్క సత్యనారాయణ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, అలాగే అన్న వీళ్ళందరూ, సూర్యచంద్ర గారు, అభిమానులు, బ్రదర్స్ వీళ్ళంతా. అయితే మనం ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం పూర్పూడి గ్రామంలో ఉన్నాం. సూర్యచంద్ర గారి ఇంటి దగ్గర ఏదైతే 18వ తారీఖుని సూర్యచంద్ర గారి ఇంటి దగ్గర ఘర్షణ జరిగిందో దానికి సంబంధించి మాట్లాడేదానికి ప్రజల తరపున 4 లక్షల మంది, ఈ నియోజకవర్గ ప్రజల తరపున నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కస్టోడియన్గా ఉన్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో ఏమి జరిగినప్పటికీ కూడా స్పందించి అక్కడ ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక కారణం ఇక్కడ రావడానికి. రెండో కారణం, ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలంలో అసాగో అనే ఒక పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కొన్ని వేల మంది ప్రజలు ఆ అసాగో పరిశ్రమ వల్ల అనారోగ్యం పాలవుతూ ఉంటే దాని మీద స్పందించి ఆ ప్రజల తరపున నిలబడాలని కాంగ్రెస్ పార్టీగా పిలుపునిచ్చినప్పుడు సూర్యచంద్ర గారు వారి భార్య కూడా కలిపి వచ్చి నాతో పాటు 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రజల తరపున నిలబడ్డారు. మేము ముగ్గురు 5 రోజులు ఆమరణ నిరాహార చేసాం. ఈయన దగ్గరగా చూసాం. ప్రజల పట్ల ఇతని అంకిత భావాన్ని గమనించగలిగాం. ఆ విధంగా ఆ 2 కారణాలతోని జగ్గంపేట నియోజకవర్గ బాధ్యుడిగా ఒక కారణం, రెండవది ఇతను నాతో పాటు ప్రజల తరపున నిలబడిన ఆ సాన్నిహిత్యం. మేమైతే ఒక 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కలిసే ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ కారణాలతో ఈయన మీద జరిగిన ఏదైతే దాడిగా వివరిస్తూ ఉన్నారో దాని గురించి మాట్లాడేదానికి ఇక్కడ సమావేశం అయ్యాం మిత్రులారా. జగ్గంపేట నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజకీయాలు ఎంతో ప్లెయిన్గా ఉండేవంటే 2009లో చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చే వరకు 2 పార్టీలు ఉండేవి. ఒక పార్టీలో ఉన్నవాళ్ళు వేరే పార్టీ ఇంటికి, మా పార్టీలో ఉన్నారు డాక్టర్ మన బాబు గారు, వాళ్ళు అప్పలరాజు గారు వేరే పార్టీలో ఉండేవారు. వాళ్ళు పెళ్లిళ్ళకు కూడా పోయేవారు కాదు, అంత కక్షపూరితంగా ఉండేది. కానీ 2009 నుంచి చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఈ రాజకీయాల్లో కూడా చాలా మార్పు వచ్చింది, ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. అయితే ఇవాళ మళ్ళీ కొత్తగా కక్షపూరితమైన వాతావరణం రాజకీయాల్లో ఉండి ప్రెస్ మీట్, ఇతను ఇంటి దగ్గర ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడికి నా మీదకి వచ్చి మా ఇంటికి వచ్చి దాడి చేశారని చెప్పి సూర్యచంద్ర గారు చెప్తున్నారు. అదే వేరే వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం, మూరా సత్యబాబు గారి ఇంటికి. ఇది ఏదైనప్పటికీ కూడా గ్రామాల్లో ఘర్షణ వాతావరణం మంచిది కాదు, కలిసిపోయే పరిస్థితి ఉండాలి. నాయకులు వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం రెచ్చగొట్టినప్పటికీ కూడా గ్రామాల్లో అశాంతికరమైన పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే సూర్యచంద్ర గారు వివరిస్తా ఉన్నట్టు వీరు ఇంటికి వచ్చి ఇతను ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకుంటూ ఉంటే మేమందరం కూర్చుంటాం అనడం, మీతోనే ప్రెస్ మీట్లో మేము ఉంటామని చెప్పేసి అనడం, అది చాలా బాధాకరమైన విషయం. తప్పు కూడా. 1999లో వాళ్ళ నెహ్రూ గారి నాయకత్వంలో మేము పనిచేస్తా ఉన్నప్పుడు దాదాపు 27 సంవత్సరాలు అయ్యింది. ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయినప్పుడు రంగంపేట మండలం ఒడిసిలేరు గ్రామంలో వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్కి ముందు మనం ర్యాలీ కండక్ట్ చేస్తాం. ఆ ర్యాలీ కండక్ట్ చేసేటప్పుడు ఒడిసిలేరులోని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో భోజనాలు పెట్టుకుంటే ర్యాలీని అడ్డగించినప్పుడు చాలా పెద్ద వివాదం జరిగింది. వాళ్ళకి 27 సంవత్సరాలు అయ్యింది. అయితే నేను అప్పుడు నాకు ఒక మోటార్ సైకిల్ పెద్ద 10 అడుగులు జెండా కట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని. ఈ నెహ్రూ గారు పిఏ ప్రసాద్ గారు వెనకాల ఉండిపోయినట్టు నేను తీసుకురావడానికి పోయాను. ఈ ర్యాలీ అంతా ముందుకు పోయింది.
నేను తీరా వెళ్ళేసరికి ఆ పిఏ ప్రసాద్ గారు అక్కడ లేరు, వెళ్ళిపోయారని చెప్తే నేను తిరిగి వస్తా ఉన్న మార్గంలోని అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కొన్ని వందల మంది నన్ను చుట్టుముట్టారు. పెద్ద తెలుగుదేశం జెండా కట్టుకుని ఆ బండితో నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను. వీళ్ళందరూ అన్న మరి కొడితే కొట్టండి, పంపిస్తే పంపండి అని చెప్పేసి రెండు చేతులతో అన్నం పెట్టి నేను అలా ఉండిపోయాను. అప్పుడు ఆ కార్యకర్తలందరూ తప్పు ఒకటినే ఉన్నారు, మనం అందరం కలిపి ఇలా చేయడం తప్పు అని చెప్పేసి అందరూ సాగనంపారు. ఇది ఇది ఉండవలసింది రాజకీయాల్లో. ఒక వ్యక్తి మీద దారుణంగా దాడి చేయడం, లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో జనరల్గా దోపిడీ జరుగుతుంది, దాని మీద ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తాం, ప్రజలతో మాట్లాడతారు. 200 కోట్లు దోపిడీ జరిగిందని సూర్యచంద్ర గారు అన్నారు. నేను 1000 కోట్లు దోపిడీ జరిగింది, ముగ్గురు ఎమ్మెల్యే కలిపి 1000 కోట్లు దోశారని నేను చెప్తున్నాను. ఇతను క్లియర్గా 200 కోట్లు నెహ్రూ గారి ఫ్యామిలీ దోశారని చెప్తున్నాడు. అది నిరూపించుకోవాలి మీరు, అది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మీకు. అంతే తప్ప ఇంటి మీదకి వచ్చి దాడులు చేసేసి భయపెట్టేసి ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా తగినా అవుతుందా? అధికారం మీ దగ్గర ఉండిపోద్దా? అధికారం ఎవరికైనా శాశ్వతమా? నిన్న మీ దగ్గర అధికారం ఉందా? మాతోనే కదా మీరు తిరిగేవారు. మా కాంగ్రెస్ వాళ్ళు 10 మంది ఉంటే మీ తెలుగుదేశం వాళ్ళు 10 మంది ఉండేవారు. మా పరిస్థితి ఒకలాగా ఉండేది, మీ పరిస్థితి ఒకలాగా ఉండేది. అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు మీకు చేయూత ఇవ్వడం, మీరు అధికారంలోకి రావడం, మీరు మరి మహారాజు అయిపోయారు. ఇవాళ మళ్ళీ మీరు అణిచివేత కార్యక్రమం చేస్తా ఉన్నారు. 99 చెప్పిన ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలకు మళ్ళీ 2004 ఎలక్షన్ వచ్చింది. 2004 ఎలక్షన్లో వాళ్ళ ప్రచారం అంతా అయిపోయిన తర్వాత 3 రోజుల ముందు ర్యాలీ చేస్తాం కదా, అదే ర్యాలీ చేసేటప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ఉంటే వాళ్ళ నెహ్రూ గారు ఆ ర్యాలీకి డీజిల్ పెట్రోల్ ఆఫ్ చేశారని చాలా ఉగ్రతతో ఉన్నారు. అంటే నవీన్ గారు సుమోను బద్దలు కొట్టారు. నా సుమో బద్దలు కొడతారని చెప్పేసి అతను పార్టీ ఆఫీస్ నుంచి 25-30 మందిని వేసుకుని సెంటర్కి వచ్చాడు. వాళ్ళందరినీ కొట్టేశారు. ఇక మిగిలింది అది ఆ దేవరపల్లి మూర్తిని బుర్రబద్దలు కొట్టేశారు. చిన్నబాబు నెహ్రూ గారు మేనాళ్ళు అతన్ని బుర్రబద్దలు కొట్టేశారు. ఇక మిగిలింది జ్యోతుల నవీన్ కుమార్ గారితో నేను ఇదే బూరుపూడి గ్రామానికి చెందిన పాటంశెట్టి మీసాల నాగేశ్వరరావు గారు తమ్ముడు, చాలా హైట్ గా ఉంటాడు. ఏం పేరైనా ఆయన పేరు అతను కూడా ఉన్నాం. ఆయాళ్ళ జ్యోతుల నెహ్రూ గారి కుమారుడు నవీన్ గారు ప్రాణాలు కాపాడని మేమిద్దరమే. మేము చనిపోతుంది. నెహ్రూ గారు ఆ సమయానికి అదే జగ్గంపేటలోని సెట్టుబల్జిపేటలోని ప్రచారం చేస్తా ఉన్నారు. అతని కబురు అందినప్పుడు అతనితో 2 గన్మెన్లు ఉన్నారు కాబట్టి అతను వచ్చినప్పుడు 3000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. రాళ్లతోని కొబ్బరిబొండాలతో కొట్టేస్తున్నారు మమ్మల్ని అందరూ. మేము ముగ్గురుగా ఉన్నాం. ఎస్ఐ పైడేశ్వరరావు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో అతను గన్మెన్స్ తో వచ్చాడు, మమ్మల్ని సేవ్ చేయగలిగాడు. వెళ్తూ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని ఏరా ఎటువంటి యధవ రాజకీయాలు చేస్తారా అని చెప్పేసి నెహ్రూ గారు అతను తలంచుకున్నాడు. ఆ కాంగ్రెస్ లో ఉన్న ఇతనికి పరిచయం ఉందని మాకు తెలియదు. ఎప్పుడో గతంలో పంతపద్నాం గారి దగ్గర ఎక్కడో పనిచేశారు. ఆ తిట్టిన మనిషి ఓబిడి సత్యనారాయణ గారు. ఇవాళకి 22 సంవత్సరాలు అవుతుంది జరిగి. మీరు ఇదే రాజకీయం చేస్తున్నారు. ఇవాళ అయాళ తిట్టారు, మీ బిడ్డకు ప్రాణ సంకటం వచ్చిందని. మీ బిడ్డను చంపేయబోయారు. అయాళ కొబ్బరి బొండాలతో రాళ్ళతో కొట్టి చంపేయబోయారు. మేమే సాక్ష్యం. మేమే అతనికి ప్రాణాలకు అడ్డుగా ఉండి కాపాడాం. మేమే సాక్ష్యం. ఆ ఏళ్ళ వాళ్ళు చేసిన దాన్ని ఇటువంటి యదవ రాజకీయాలు చేస్తారని తిట్టారు మీరు. ఇవాళ మీరు చేసేదేంటి అంటే ఈ భారత రాజ్యాంగంలో ఒక స్వాతంత్ర్యం లేదా? ఆ హక్కు లేదా? మాట్లాడితే దాడి చేసేస్తారా? భయపెట్టేస్తారా? పోలీస్ కేసులు పెట్టేస్తారా? చంపేస్తారా? తప్పు కదా. మీకు అర్థమవుతుందో లేదో, ఒక 2 సామాజిక వర్గాల మధ్య మీరు గొడవ పెట్టి ఈ నియోజకవర్గంలో అశాంతికరమైన కార్యక్రమం చేస్తున్నారు. మీరు శాసనసభ్యులు మీరు బాగా గమనించాలి. ఆ వర్గం సూర్యచంద్ర గారికి యాంటీ అయిపోతుందని చెప్పేసి మీ ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇంకో విషయం గమనించవలసింది ఏంటంటే, ఆ వర్గం ఇతనికి యాంటీ అవుతుందో లేదో కానీ ఇంకొక వర్గం ఇతని మీద సానుభూతి అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఒక 40% ఓటు షేర్ ఉన్న ఆ పార్టీ కానీ ఇతన్ని కానీ పిలిచి
ఆ బాధ్యత చెప్తే ఆ పార్టీ ఓటు బ్యాంక్గా ఉన్న ఆ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఏకమైతే మీరు ఎప్పుడూ అధికారంలోకి రారు. మీరు తప్పుగా ఆలోచించి అతనికి ఫేవర్ చేస్తున్నారు అంతే. నాకు కూడా అసూయగా ఉంది. అల్లుడు అని చెప్పేసి ఇతనికి మీరు ముందు పెద్దపేట వేస్తున్నారు, ముందు ఎమ్మెల్యేని చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో ఇతనికంటే ముందు ఎమ్మెల్యే అయిపోతామని చెప్పేసి కంగారు తెగదిరుగుతున్నాను జనాల దగ్గరికి, నాకు ఓటు వేయండి అని చెప్పేసి. ఇతను హింసించి ఇతని మీద తప్పుడు కేసులు పెట్టి మీరు లోపలేస్తే పబ్లిక్ ఇతనికి ఫేవర్ అవుతారు, నిజం గమనిస్తారు. ఇది ఈ విధమైన పోకడలో మానుకోవాల్సిన అవసరం ఉంది. 40% ఓటు శాతం ఉన్న ఆ పార్టీ కానీ ఇతన్ని ఆ పార్టీకి సారథిగా నిర్మించినా, లేదా మా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి ఎవరైతే సామాజిక వర్గం, షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మళ్ళీ వెనక్కి వచ్చినా, మీరు ఈ అబద్ధపు ప్రచారాలను, వీధులంటే తిరిగే అబద్ధపు ప్రచారాలను చేయనిస్తామా? ఆ 40% ఓటు షేరు ఉన్న ప్రజలు, అందులో 10% ఖడ్గాల్ లాంటి కుర్రాడు ఉన్న పార్టీలో మేము నాయకత్వం చేస్తే మిమ్మల్ని తిరగనిస్తామా? మిమ్మల్ని ఈ మట్టి దోపిడీ చేయనిస్తామా? మిమ్మల్ని ఈ ఇసుక దోపిడీ చేయనిస్తామా? మిమ్మల్ని ఈ గ్రాబల్ దోపిడీ చేయనిస్తామా? ఏలేరుని కలుషితం చేయడానికి, ఏలేరు ఫెర్టైల్ ల్యాండ్ కలుషితం చేసే ఈ రాజ్యలక్ష్మి, దేవి ఫిషరీస్ లాంటి పరిశ్రమల నుంచి మీరు దండుతున్న ఆ దండకాలని జరగనిస్తామా? మీ అనుచరులు అమాయకులైన మహిళలపై చేస్తున్న దాడుల్ని జరగనిస్తామా? మీ దోపిడీలను అడ్డుకోమా? మీ అన్యాయాలను అడ్డుకోమా? మీరు చిన్నవాళ్ళపై చేస్తున్న ఈ దాడుల్ని జరగనిస్తామా? బలహీనంగా ఉన్నాం ఇతను కానీ నేను కానీ. మమ్మల్ని బలహీనంగా ఉన్న వాళ్ళని మీరు హెరాస్ చేసి అక్రమ కేసులు పెట్టి ఒక ప్రాతినిధ్యం ఉన్న పార్టీలకు మీరు ఎండర్ చేస్తే మీ భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోతుంది. ఇవన్నీ చేసేది దేనికి? మీ కుమారుడిని ఈ నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేయడానికి. మీరు ఒకటి గమనించాలి, దురిశెట్టి గోపాలరావు గారి దగ్గర నుంచి, వడ్డి ముత్యాలరావు గారి దగ్గర నుంచి, పంతం పద్మనాభం గారి దగ్గర నుంచి, తోట సుబ్బారావు గారి దగ్గర నుంచి మీ దగ్గర వరకు ఎవరి కుమారులు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కాలేదు. ఆ చరిత్ర ఈ నియోజకవర్గంలో లేదు. మీ తర్వాత మీ కుమారులు కానీ మీ అల్లుళ్ళు కానీ ఎవ్వరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అవ్వరు. మీ వారసులమైన మేమే. నేనైనా ఎమ్మెల్యే అవుతాను, ఈయనైనా ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే మీ పక్కన ఉన్న ఇప్పుడు ఆ బోదిరెడ్డి సుబ్బారావు అన్న ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే అడబాల వెంకటేశ్వరరావు అన్న ఎమ్మెల్యే అవుతాడు. అది జగ్గంపేట నియోజకవర్గం చెప్తున్న సాక్ష్యం. అది ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు దగ్గరగా ఉండండి. ప్రజల కోసం పోరాడుతున్నాం, మేము ప్రజా హక్కుల కోసం పోరాడుతున్నాం, రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నాం, ప్రతిపక్షంగా పోరాడుతున్నాం. అది గౌరవంగా ఉండాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈయన కుటుంబ సభ్యులు ఉన్నారు, అదిగా ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఒకసారి పిల్లండి. అన్ని నియోజకవర్గాల్లోనూ దోపిడీ జరుగుతుంది, మేము చాలా ఖర్చు పెట్టేసి నష్టపోయి ఉన్నాం, మేము కొంతవరకు ఇది లబ్ధి పొందేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మాట్లాడండి. దాడులు చేసేస్తారా? కేసులు పెట్టించేస్తారా? రిమాండ్లు వేయించేస్తారా? తప్పిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే అరాచకాలను కానీ, అన్యాయాన్ని కానీ, దోపిడీని కానీ అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇతనికన్నా నాకైనా మిగిలిన ప్రతిపక్ష నాయకులకన్నా ప్రజలు వాళ్ళ తరపు నుండి ప్రశ్నిస్తాము, వాళ్ళ తరపు నుండి మాట్లాడతాము అని చెప్పేసి నిత్యం ఆశిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మానసికంగా సూర్యచంద్ర గారి మీద ప్రత్యేకించి నెహ్రూ గారు అవలంబిస్తున్న ఈ కార్యక్రమం ఉందో, ఈ దౌర్జన్యం ఉందో, దీన్ని ప్రతిపక్షాలుగా ఖండిస్తూ ఉన్నాం. అది మంచిది కాదు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, రేపు మీరు మళ్ళీ ప్రతిపక్షంలోకి రావచ్చు. ఆవాళ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంచుమించి మీతోనే కలిసి పనిచేసాం. అంతకుముందు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీతో కలిసి పనిచేసాం. అంటే ప్రతిపక్షాలన్నింటినీ అధికార పార్టీ ఏదైతే ఉందో, అధికారం ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
గవర్నమెంట్ చేసేది కాకుండా ఆ ప్రజల తరపున అంటే మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తాం. దానికి మీరు ఇళ్ల మీదకి వచ్చి దాడులు అని చెప్పేసి ఏదో పలుకుతా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ ఏ విధమైన భేషజాలు లేవు. మీరు అది గమనించాలి. ఇంకా గమనిస్తే SC/ST కేసు సూర్యచంద్ర గారి మీద కాదు, నెహ్రూ గారి మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మన ఫిబ్రవరి 14వ తారీఖుని ఎస్సీ సోదరులందరూ యువకులందరూ పిలిచి ఆయన్ని 4 ముక్కలు చెప్పమంటే రాజ్యాంగం మీకు పుణ్యాకులే ఇచ్చింది, మీరు అక్కడే ఉండాలి, మేము ఇలా పాలించాలి, మీరు అలా ఉండాలి, ఓట్లు వేయాలని చెప్పేసి అన్నాడు. అతను చాలా తక్కువ చేసి మాట్లాడారు ఎస్సీ సామాజిక వర్గాన్ని. దానికి సంబంధించి అతని మీద SC/ST కేసు కట్టాలా? ఇదనే కాదు, విధమైన పరిస్థితులు ఉన్నాయి. భయపెడితే, బలవంతం చేస్తే, అడ్డుకట్టేసేస్తే, ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేద్దామంటే, ఈ రాజ్యాంగబద్ధంగా హక్కులను హరించేద్దామంటే అదేమి తగదు. అది మంచి పద్ధతి కాదు. అది మానుకోవాలని చెప్పేసి పెద్దలు మాకందరికీ మీరే బాస్. మీరుండగా మీరే ఎప్పుడు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం. మీ తర్వాత కూడా మీకే ఉండాలంటే అది కాదది. ఆ చరిత్ర ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరగదు. మీరు పెద్దవారు, మీరు మనసు పెట్టి ఆలోచించాలి. ఇంకా ప్రశాంతమైన వాతావరణం జగ్గంపేట నియోజకవర్గంలో నెలకొల్పాలి. ఈ పని చేసే ఎవరైతే మేము ఉన్నామో మాకందరికీ మీరు ప్రజల తరపున మేము పనిచేస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వాలి. మాకు అడ్డుకట్టేసేసి మమ్మల్ని బెదిరించేసి రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా మమ్మల్ని భయపెట్టేద్దాం, కేసులు పెట్టేద్దాం, ఇవన్నీ అంటే తప్పది. మీరు ప్రశాంతంగా ఆలోచన చేసుకుని, పునరాలోచన చేసుకుని నియోజకవర్గాన్ని మంచి మార్గంలో నడిపించి ఈ నియోజకవర్గానికి మీరే పెద్ద అనే ఆ గౌరవాన్ని మీరు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎతో పలుకుతూ ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.